మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అన్న. కూర్చో. ఎలా ఉన్నావు? ఏ అన్న అంత మంచిగా ఏం లేదన్న. నిన్న ఒక ప్రోగ్రామ్ ఏమైంది? అదంతేం సక్సెస్ కాలేదన్న. ఎందుకు? అంటే నిన్న ఇంట్లోకి వెళ్ళి జస్ట్ క్యాజువల్ గా బయటకు వెళ్తున్నాను, ఎవరో తుమ్మిరు. ఉమ్. ఇక మన ప్రకారం తుమ్మితే ఇట్లా పనులు కావని అంటారు కదా. అంటే నువ్వు ఇక తుమ్మితే ఒక పని కాదు అనుకుంటున్నావు? తుమ్మినాక ఒక 1 minute దాకా అట్లా కూర్చొని బయటకు వెళ్ళిన కాలేదు. పని సరే, కాలేదు. నేను అక్కడ ఏం జరిగిందో చెప్తాను, తుమ్మితే ఏమైతుందో చెప్తాను. దాని తర్వాత ఆ పని దాని వల్ల కాలేదా కదా మనం చెప్తాం. ఓకే, ఓకే. సరేనా? తుమ్మినప్పుడు ఏమైపోతుంది, మన శరీరంలో ఏ ఆర్గాన్ కూడా పనిచేయదు. అంటే ఏ అవయవం కూడా సంబంధించిన నరాలు అవన్నీ ఏవి పనిచేయకుండా ఆ శక్తిని మొత్తం ఒక దగ్గర కేంద్రీకరిస్తుంది. మనం మెదడు దాన్ని అంతా కేంద్రీకరించి చాలా బలంగా ఆ తుమ్ము వచ్చిన, అంటే దీనివల్ల ఈ బ్యాక్టీరియా వల్ల వస్తుందో దాన్ని బలంగా బయటకు త్రోయబడుతుంది. అది అంత బలంగా బయటకు త్రోయబడ్డప్పుడు చాలా ఫోర్స్గా బ్యాక్టీరియా బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి నించొని ఉన్నాడు, నడుస్తున్నాడు, అప్పుడు ఏమైపోతుంది, మెదడు నుంచి మనకి శరీరానికి అందవలసిన సిగ్నల్స్ అన్నీ కూడా నడవడానికి కావాల్సిన శక్తికి ఎంత గుండె కొట్టుకోవాలో, ఎంత రక్త ప్రసరణ జరగాలో దానిపైనే కాన్సన్ట్రేషన్ పెడుతుంది మెదడు. అదేం చేస్తుంది, కంటిన్యూగా అదే పనిలో ఉంటుంది. ఆ పనిలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, వేరే దగ్గర దానికి కాన్సన్ట్రేషన్ చేసే వీలుని శరీరం ఇవ్వదు. అందుకు ఒక మనిషి నించొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు కానీ శరీరము ఎక్కువ మెదడు మొత్తం ఆ పనిపైన ధ్యాస చూపెడుతుంది. ఇప్పుడు దీనికి మనం ప్రత్యామ్నాయంగా ఏం చెప్తారు అంటే, తుమ్మినప్పుడు అరే రూపాయలు రా, మళ్ళీ వచ్చి కూర్చో, 5 నిమిషాలు కూర్చో అంటాడు. కూర్చుంటాడు. దాని తర్వాత కొన్ని మంచినీళ్ళు తాగు అంటారు. ఇప్పుడు వెళ్ళు అంటారు. అక్కడ ఏమవుతుంది అంటే, మన శరీరంలో రక్తంలో వైట్ బ్లడ్ కార్పస్కల్స్, తెల్ల రక్త కణాలు అని ఉంటాయి. అవి ఏం చేస్తాయి, వాటిని పోలీస్మెన్ అని కూడా అంటారు. అవి ఏం చేస్తాయంటే, మన శరీరంలో వచ్చిన బ్యాక్టీరియా లేకుంటే ఏవైనా రకరకాల మన శరీరాన్ని బలాన్ని తగ్గించేవి ఏ క్రిములు వచ్చినా కానీ వాటిపైన అటాక్ చేయడానికి, అంటే ఇవి ఏం చేస్తాయంటే తెల్ల రక్త కణాలు వెళ్ళి వాటితో పోరాడతాయి, వాటిని చంపేస్తాయి. ఇప్పుడు 5 నిమిషాలు కూర్చో అన్నప్పుడు ఏమైపోతుందంటే, మన మెదడుకి మనం కొద్ది సమయాన్ని ఇస్తున్నాం. ఏమని ఇస్తున్నాం అంటే, ఇంతసేపు అలసిపోయినాం కదా, నించున్నాం కదా, నడిచాం కదా, దానికి ఇచ్చే సిగ్నల్స్ అన్ని కాకుండా కూర్చోబెట్టినప్పుడు నీ బీపీ తగ్గుతుంది. అంటే నీ రక్త ప్రసరణకి కావాల్సిన ఎంత వేగంగా కొట్టుకుంటున్న గుండెని కొద్ది శాంతపరుస్తున్నాం. ఇప్పుడు మెదడుకి ఇంకొక సిగ్నల్ ఇచ్చే అవకాశం ఇస్తున్నాం. ఏంటి తెలుసా, ఆ వచ్చిన బ్యాక్టీరియా పైన ఈ తెల్ల రక్త కణాలు వెళ్ళి ఫైట్ చేయి, కొట్లాడు అని చెప్తున్నాం. ఇప్పుడు అవి కొట్లాడి వాటిని చంపేస్తాయి. చంపేసిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఇక్కడ, నీళ్లు తాగు అంటున్నారు. నీళ్లు తాగినప్పుడు ఏమైపోతుంది, నీళ్లు తాగినప్పుడు ఫిల్టరేషన్ అవుతుంది, అంటే ఫ్లష్ అవుతుంది. నీ బ్లడ్ మొత్తం ఒకసారి నువ్వు తాగిన నీళ్ళు ఫ్లష్ అవుతాయంట. ఫ్లష్ అయినప్పుడు ఏమైపోతాయంటే, ఈ చనిపోయిన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అదంతా కూడా నీ మూత్రపిండాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయినాక నువ్వు సేఫ్ సైడ్. అలా వినకుండా నువ్వు అలానే వెళ్ళావు, ఇంత బలంగా త్రోయబడ్డ శరీరంలోంచి ఎదుటి శరీరంలోకి ఆ బ్యాక్టీరియా అనేది చేరుడు చాలా సులువు. అది వెళ్ళగానే ఏమైపోతాయి, దానివల్ల నీ పైన వచ్చే ప్రభావం పెరుగుతుంది. నువ్వు నడుస్తూ ఉంటావు. ఈ నడిచే ప్రక్రియలో నీ మెదడు ఆ తెల్ల రక్త కణాలకు ఇచ్చే సిగ్నల్స్ అందకపోవచ్చు. అప్పుడు ఏమైపోతుంది, అక్కడికి వెళ్ళేంతలో ఆ బ్యాక్టీరియా బలపడి నిన్ను వీక్ చేసి, అంటే నీ శరీరంలో బలాన్ని తగ్గించే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు, అక్కడికి పోయిన తర్వాత ఆ పని జరగకపోవచ్చు. అందు గురించి ఏమంటారంటే, ఎవరు తుమ్మాడరా, వెళ్ళు కూర్చో, లేకుంటే పని జరగదు అంట. ఆ పని జరగదు అనడానికి ఇది. అయితే ఇది అన్నిటికీ అప్లికబుల్ కాదు. ఇది ఒక 2 మీటర్ల దూరంలో ఉన్న మనిషికి మాత్రమే అది అప్లికబుల్. ఎందుకు అంటే ఆ డిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక. ఎక్కడో 10 మీటర్ల దూరంలో ఒకటి తుమ్మితే ఆ శబ్దాన్ని వినేసి లేదు ఇది వాడు తుమ్మాడు, నాకు ఇక పని కాదు, నాకు పని కాదు అనుకుంటూ పోతే అది వేరే రకంగా కాదు. దానికి సబ్ కాన్షియస్ మైండ్, కాస్మిక్ ఎనర్జీ అనే సబ్జెక్ట్ మనం ఎప్పుడైనా వీలైనప్పుడు మాట్లాడుకున్నప్పుడు దాని గురించి చెప్తాను. కానీ ఇప్పుడు ఈ 2 మీటర్ల లోపల కాకుండా నువ్వు ఇట ఆ తుమ్ము శబ్దాన్ని దూరంగా వెళ్ళి ఉంటే కదా నీ పని కాకపోవడానికి కారణం అయితే మాత్రం ఆ తుమ్ము కాదు, ఇంకేదో అయి ఉంటుంది. అదేంటో తెలుసుకో, సరేనా? ఓకే అన్న, మరి నేను ఖచ్చితంగా అది ఏందో తెలుసుకుంటా. మనకి ఒక నమ్మకానికి మూఢనమ్మకానికి ఒక చిన్న గీత ఉంటుంది. ఒక నమ్మకం ఒక పరిధి వరకు నమ్మకం అవుతుంది. అన్ని మూఢనమ్మకాలని కాదు. ఎందుకంటే మన జనజీవనం, మనం నడిచే ప్రతి ఒక్క అంశంలో ఏదో ఒక నానుడి మనకు వస్తూనే ఉంటుంది.
దానికి ఒక నమ్మకంతో కూడిన ఒక స్టేట్మెంట్స్ అంటారు, లేకుంటే ఒక వాక్యాలు అంటారు, మన జీవన శైలిని నడుస్తూనే ఉన్నాయి. వెనకటి నుంచి మనం వింటూనే ఉంటాం. అన్ని మూఢనమ్మకాలను తీయడం కాదు, అది వచ్చింది అంటే అది అలానే రాదు. దానికి వెనకాల ఏదో ఒకటి సైంటిఫిక్ రీజన్ ఆర్ కాన్షియస్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించిన ఒక థియరీని వెనకటి వాళ్ళు పెట్టారు. కానీ పరిధి మనకు తెలియకుండా ఈ నమ్మకాన్ని మూఢనమ్మకంగా మనం నమ్ముతున్నాం. ఎక్కడ అంటే ఆ పరిధి తెలియకుండా. ఇప్పుడు ఇది చిన్న ఎగ్జాంపుల్, అలా చాలా ఉన్నాయి. మనకి ఎప్పుడైనా వీలైనప్పుడు వేరే మూఢనమ్మకాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం, సరేనా? ఓకే అన్న, ఇప్పుడు ఇంకా ఎవరన్నా నా ముంగట ఇట్లా తుమ్మినప్పుడు ఇట్లా పని కాదన్నా కూడా నాకు ఈ సైంటిఫిక్ రీజన్ తెలిసింది కాబట్టి ఈ సైంటిఫిక్ రీజన్ వాళ్ళకి చెప్పి ఇది దాని వల్ల జరగలేదు, దానికి సంబంధం లేదని చెప్పి వాళ్ళకి చెప్పచ్చు అన్న. ఇప్పుడు ఎందుకంటే పని కాకపోవడానికి కారణం అక్కడ పని జరగలేదు అని కాదు, అక్కడ ఏంటంటే నువ్వు చేయలేవు అక్కడ, ఎందుకంటే నువ్వు వీక్ అయిపోతావు. అంతేగాని అక్కడ జరిగిన సంఘటనలకి తుమ్ముకి సంబంధమే ఉండదు.